మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధితో పాటు పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న సుళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ కుటుంబంలో కలతలు సృష్టించాలన్న అక్కసుతో లేనిపోని ఆరోపణలు చేస్తూ నిలవల కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అదేవిధంగా ఆమె గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ నాయకులను, కార్యకర్తలను ప్రతి ఒక్కరిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుని వారి రుణం తీర్చుకునేంతగా పనిచేస్తున్నారన్నారు. అయితే ఆమెకు వస్తున్న ప్రజా అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది వైసీపీ నాయకులతో పాటు కొంతమంది టీడీపీ వారు కూడా నియోజకవర్గంలో నిలవల కుటుంబ పాలన అంటూ లేనిపోని పెడార్థాలు తీస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని నిలవల సుబ్రహ్మణ్యం తీవ్ర ఆవేదన చెందుతూ మాట్లాడారు. ముఖ్యంగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే తాను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో 29 మందికి పైగా సర్పంచులను గెలిపించి జిల్లాలోనే ప్రథమంగా నిలిచామన్నారు. పార్టీ కోసం చేస్తున్న కార్యక్రమాలను ఇప్పటికీ సీఎం చంద్రబాబు నేరుగా గమనిస్తూ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యంగా నిలవల విజయశ్రీకి టికెట్ ఇచ్చారన్నారు. చంద్రబాబు చెప్పిన సూచనలు పాటిస్తూ స్థానిక సీనియర్ నాయకులు గంగా ప్రసాద్తో పాటు పార్టీ నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ పటిష్టత కోసం నిలవల విజయశ్రీ శ్రమిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఇందులో కూడా తన కుమారులతో పాటు తన ప్రేమ ఏముండదన్నారు. ఎమ్మెల్యే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో నిలవల కుటుంబంపై బురద చల్లాలన్న అక్కసుతో కొన్ని ఛానళ్లలో అభూత కల్పనలు సృష్టిస్తూ యథావిధిగా ప్రచారాలు చేస్తూ తమను మనోవేదనకు గురి చేస్తున్నారని ఆయన వాపోయారు. తాను టీటీడీ బోర్డులో 2 పర్యాయాలు సభ్యుడిగా పనిచేశానని, అలాంటి తాను ఎంతో హుందాతనంగా వ్యవహరిస్తుండగా మానసికంగా శోభ కలిగిస్తున్నారని ఆవేదన చెందుతూ మాట్లాడారు. ఇప్పటికైనా ఇలాంటి అసభ్య ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వేలూరు మురళీకృష్ణారెడ్డి, అధ్యక్షులు సంచి కృష్ణయ్య, నాయకులు వినుకొండ ధనుంజయ, కాపులూరు చక్రపాణి, సుధీర్, నానబాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మేము ఆయన మన్నలను పొంది మేము టికెట్ తీసుకోగలిగి నా కుమార్తెను గెలిపించుకున్నామంటే మరి మేము ఎంత కష్టపడి ఉంటామో, మేము ఎంత లాయల్టీగా ఉన్నామో పార్టీకి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరి మా కుమార్తెని డౌన్ చేసి ఆమెను శాసనసభ్యురాలుగా మేము కించపరిస్తే మాకు దేనికి అవసరం? ఆమె ఎమ్మెల్యేగా ఉంటే మేము ఏదైనా మాకు గౌరవం ఉంటుంది. ఆ ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ అని చెప్పిన ఏడకపోయినా కానీ మాకు గౌరవం ఇస్తున్నారు, నా భార్యకు గౌరవం ఇస్తున్నారు. మరి అది లేకుండా మీరు ఎందుకు ఇలాంటి కథనాలు ఎందుకు ఇస్తున్నారో ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మాభిమానం లోకం చేసుకోవాలి. ఎవరో ప్రలోభాలకు లొంగి ఎవరో, నాకు తెలుసు వైసీపీ నాయకుడైనా ఉండాలా లేదా తెలుగుదేశం నాయకుడైనా ఉండాలా, వాళ్ళిద్దరి మీద మాకు అనుమానం ఉంది. దాన్ని ఏ విధంగా అయినా మేము నిరూపిస్తాం. లేదా మా పట్టణాధ్యక్షుడు చెప్పినట్టు మేము ఈ 5 ఛానళ్ళలో ఉండే వాళ్ళ మీద, ఇచ్చిన వాళ్ళ మీద మరి లీగల్గా పోతాం. మరి అప్పుడు తెలుసుకుందామని చెప్పిన కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం, మా కుటుంబాన్ని రచ్చకేర్చడం అంత మంచిది కాదని చెప్పిన కూడా నేను ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉంటాను. మేము ఎక్కడైనా జోక్యం చేసుకుంటే చెప్పండి. లేదు మరొకసారి నేను చెప్తా ఉండా, మేము ఎక్కడైనా ఒక ఇసుక లారీ కానీ ఒక ట్రాక్టర్ కానీ మేము తమిళనాడు కానీ లేదా తోలుంటే, ఎక్కడైనా తోలుంటే ఒక మాట మీరు ఎవరైనా చెప్తే నేను దానికి ఇంకా రాజకీయాల నుంచి విరమించుకుంటాను.
చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబాన్ని అభిమానించి సుబ్రహ్మణ్యం కష్టపడ్డాడు, ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు, కార్యకర్తలంతా సమాయత్తపరిచాడు, నాయకులను సమన్వయపరిచాడు, ఆయన చేసుకోగలడు ఎలక్షన్ అని చెప్పనని ఆయన నమ్మి ఇస్తే, మరి అదేవిధంగా నాయకులందరూ కార్యకర్తలంతా సమష్టంగా కృషి చేశారు. ఏ ఒక్కరూ ప్రతి తెలుగుదేశం కార్యకర్త విజయశ్రీ నేనే గెలిపించాలి, విజయశ్రీ నేను గెలిస్తే విజయశ్రీ గెలిచినట్టే, విజయశ్రీ గెలిస్తే నేను గెలిచినట్టు అనే భావంతో మరి ఓజీల నుంచి తడ వరకు ప్రతి కార్యకర్త కష్టపడ్డవాడే. మరి మీరు చూశారు 9,000 9,500 వచ్చినాయి ఒక్కొక్క మండలంలో. అవన్నీ కూడా పటాపంచలం చేశారు ఆయా మండల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా. మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ విజయశ్రీ విజయం కోసం కష్టపడి చేసిన వాళ్ళే. నాకు ఎంతో గర్వకారణం అది. నా కుమార్తెని ఇంతమంది అభిమానించి గెలిపించారంటే మాకు నిజంగా కూడా మా కుటుంబానికి మేము ఈ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలకి, నాయకులకి మేమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలను నాకు అర్థం కావడం లేదు. మీ కుటుంబాలకైతే మీకైతే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుందని, మేమందరం మీకు సేవకులుగా ఉంటామని చెప్పని మరొకసారి తెలియజేస్తూ, మరి ఒకటే నేను కోరేది, నేను ఈరోజు మరి వెంకటేశ్వర స్వామి భక్తుడుగా వెంకటేశ్వర స్వామి 2 సార్లు నాకు అవకాశం కల్పించాడు ఒక బోర్డు మెంబర్గా. మరి అలాంటి విధిగా చేస్తూ ఉండా ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు నేను చేసి ఉంటే చెప్పండి. నా కుమార్తెని డిఫేమ్ చేసేదానికి నేను చేయాల్సిన అవసరం ఏముంది? నాకేమో డబ్బు కోసం అవసరం లేదు, ఇంకో పదవులు అవసరం లేదు. నేను కేవలం నా కుటుంబ సభ్యులు, నా కుమార్తె రాజకీయ ఎదుగుదల కోసమే నేను ఈరోజు కూడా ఉన్నాను. లేదు మీకు అందరికీ అనిపిస్తే మేము మా ఇంట్లోనే ఉండిపోతా, లేదా అంటే అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావడం. ఇంకా ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు అందరికీ బాగుంటుందేమో అని నిజంగా అసలు ఇంక వాళ్ళ తండ్రి లేడు కదా, ఇంకెవరు సమస్య లేదయా, మనకు బాగుందని చెప్పని అనుకుంటారేమో. కానీ మరి అది ఒక్కటే నాకు శరణ్యం అనిపిస్తూ ఉంది. మరి ఇదే విధంగా ప్రెస్ వాళ్ళు మరి అవతల వాళ్ళ ప్రలోభాలకు లొంగి మీరు కించపరిచినట్టు చేస్తే మాత్రం నేను ఏదో ఒకటి చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి మీరు రానియద్దని చెప్పని మీకు అందరికీ నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.